భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. అగ్రిమెంట్పై ప్రధాని మోదీ, ఒమన్ సుల్తాన్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య బంధానికి ఇదో కీలక మైలురాయని అభివర్ణించారు. ఒమన్ అత్యున్నత పురస్కారం మోదీకి ప్రదానం చేశారు ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్. మరోవైపు 3 దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని ఢిల్లీకి బయలుదేరారు. భారత్కు ఒమన్ నమ్మకమైన మిత్ర దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక ముందడుగని చెప్పారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు ఇరు దేశాల నేతలు. భారత సాంప్రదాయ వైద్యం, ఆయుష్ ఉత్పత్తులు ఈ ఒప్పందంలో చేర్చామన్నారు మోదీ. ఒమన్లో ప్రవాస భారతీయులతో నిర్వహించిన మైత్రి పర్వ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఇండియన్ స్టూడెంట్స్ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశాన్ని మినీ ఇండియాగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య బలమైన పీపుల్ టు పీపుల్ సంబంధాలున్నాయన్నారు మోదీ. मुझे खुशी है कि भारत ओमान का रिश्ता अब स्किल डेवलपमेंट, डिजिटल लर्निंग, स्टूडेंट एक्सचेंज और एंटरप्रेन्योरशिप तक पहुंच रहा है. मुझे विश्वास है आपके बीच से ऐसे यंग इनोवेटर्स निकलेंगे जो आने वाले वर्षों में इंडिया ओमान रिलेशनशिप को नई ऊंचाई पर ले जाएंगे. ఇండియా ఒమన్ బిజినెస్ సమ్మిట్లోనూ పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ సమ్మిట్తో ద్వైపాక్షిక, ప్రాంతీయ సంబంధాలు మరింత మెరుగుపడనున్నట్లు చెప్పారు. వాణిజ్యం, ఏఐ, డిజిటల్ లెర్నింగ్, అంతరిక్షం, ఎనర్జీ సహా పలు రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. అలాగే ఒమన్ ఉప ప్రధాని సయీద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్తో ద్వైపాక్షిక బంధాలపై చర్చించారు మోదీ. कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट हमारी पार्टनरशिप को 21st सेंचुरी में नया विश्वास, नई ऊर्जा से भर देगा. ये हमारे ट्रेड को नई गति देगा, इन्वेस्टमेंट को नया भरोसा देगा और हर सेक्टर में अवसरों के नए द्वार खोलेगा. మరోవైపు ప్రధాని మోదీకి ఒమన్ సుల్తానేట్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆర్డర్ ఆఫ్ ఒమన్ తో సత్కరించారు ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్. రెండు దేశాల సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు ఒమన్ సుల్తాన్. మూడు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్ బయలుదేరారు. మస్కట్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకోనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లో పర్యటించిన మోదీ ఆ దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.